హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాశి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి రాయపాటి. ముందుగా అందరికీ బిలీటెడ్లీ హ్యాపీ దీపావళి. దీపావళిని అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ దీపావళి రోజున మా ఇంటి లక్ష్మీదేవి పూజనైతే చూడండి. మేమైతే ఇక్కడ ఈ బ్యాక్డ్రాప్ని అయితే చాలా సింపుల్గా డిజైన్ చేశాము. ఈ వినాయకుడిని మీరు ఇంతకు ముందే చూసేశారు. అండ్ ఇక్కడ హ్యాంగ్ చేసినవి అయితే నేను ముందే చేసేటప్పుడే మీకైతే వీడియో తీసి పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడ అమ్మవారిని పెట్టడానికైతే ఒక టేబుల్ వేసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని దానిపైన కొంచెం బియ్యం పోసి కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షింతలు అయితే వేసాము. తర్వాత అమ్మవారి ఫోటోని ఇక్కడ పెట్టి అమ్మవారే వచ్చి కూర్చున్నారు అనుకొని అమ్మవారికి అయితే బొట్టు పెట్టాము. అండ్ అమ్మవారికి గాజుల మాల, కాయిన్స్తో మాల అండ్ అలాగే యాలకులతో మాలను చేసి అమ్మవారికి అయితే వేసాము. తర్వాత చామంతి పూలతో ఇలా అయితే దండని చేసాము. ఈ దండని కూడా వేసాము. అండ్ ఇప్పుడైతే అమ్మవారి కూర్చున్న ఆసనాన్ని కూడా నేనైతే ఇక్కడ ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేస్తున్నాను. ఇలా అమ్మవారి ఆసనాన్ని అయితే నేను ఫుల్గా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశాను. ఇక్కడ ఇది మొత్తం కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం అయితే ఫ్లవర్స్తో ఫిల్ చేసేసాను. చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చాలా అందంగా ఉంది. ఈ దీపావళి అయితే మాకు కొంచెం స్పెషలే. ఊరు నుంచి అయితే మా అత్తయ్య కూడా వచ్చారు. ఇంకా మా వదిన వాళ్ళు మేము అందరం కలిసి దీపావళిని అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో నేను ఇక్కడ ఫ్లవర్స్ అయితే పెడుతుంటే పక్కన మా అత్తయ్య ప్రమిదలు పెట్టడం కోసం ఇలా అయితే రెడీ చేస్తున్నారు. తర్వాత ఒక చిన్న బౌల్కి 1 రూపీ కాయిన్స్ అయితే అంటించాను. ఆ బౌల్ని అమ్మవారి దగ్గర అయితే పెట్టాము. చూడండి, అమ్మవారి దగ్గర కింద కూడా నేను ఇలా అయితే ఫ్లవర్స్తో ముగ్గు వేశాను. తర్వాత ఈ కుబేర కుండలను అయితే అమ్మవారి దగ్గర ఉంచి అందులో పిల్లలు మేము అందరం ఇందులో అయితే పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్నీ అయితే వేసాము 1 బై 1. ఫస్ట్ పిల్లలు వేసిన తర్వాత ఇప్పుడైతే మా అత్తయ్య వేస్తున్నారు పసుపు కుంకుమ అవి. మా అత్తయ్య వేసిన తర్వాత ఇక్కడ అయితే నెక్స్ట్ నేను కూడా వేస్తున్నాను. అమ్మవారిని తలుచుకుంటూ ఇలా ఒక దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు గంధం అలాగే చిల్లర డబ్బులు కూడా వేయాలి. ఇవి ఇలా వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం వేసిన తర్వాత ఇప్పుడు ఈ కుండల్లో పెద్ద దానిలో అయితే బియ్యం వేయాలి. తర్వాత ఇక్కడ మిడిల్ దానిలో అయితే ఉప్పు వేసుకుంటున్నాం, కల్లుప్పు ఉంటుంది కదా అది. తర్వాత చిన్నదానిలో అయితే పెసలు వేస్తున్నాం. ఇందులో ఏవైనా వేయచ్చు, పెసలు కానీ మినుములు కానీ పచ్చిశనగపప్పు కానీ ఏమైనా వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ పెసలు వేసాము. తర్వాత మళ్ళీ ఒకసారి ఈ 3 కుండల్లో కొంచెం పసుపు అలాగే కుంకుమ అక్షింతలు గంధం వేసి ఒక్కొక్క కాయిన్ అయితే వేయాలి పైన. తర్వాత ఒక కుండపై ఒక కుండనైతే పెట్టుకొని లాస్ట్ కుండ మీద అయితే ఇలా మూత ఉంటుంది, ఇదైతే పెట్టేసుకోవాలి. తరువాత అమ్మవారి దగ్గర బౌల్ పెట్టాం కదా, అందులో కొంచెం బియ్యం వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిపైన అయితే మనీని అయితే ఉంచాము. అలాగే మనీ పెట్టిన తర్వాత మనీ పైన అయితే 2 ఫ్లవర్స్ కూడా ఉంచాము. ఇంకా అమ్మవారికి దండం పెట్టుకున్నాం. ఇక్కడ అమ్మవారు చూడడానికైతే చాలా కళగా అనిపిస్తున్నారు. ఇప్పుడైతే అమ్మవారికి దీపారాధన చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ అయితే మా వదిన దీపారాధన చేస్తున్నారు. తర్వాత నేనైతే ఇక్కడ అమ్మవారికి దీపారాధన చేస్తున్నాను. తర్వాత అమ్మవారికి అయితే ధూపాన్ని చూపించి మా వదినకైతే ఇచ్చాను. ఇక్కడ వదిన కూడా అమ్మవారికి ధూపాన్ని చూపిస్తున్నారు. తర్వాత కొబ్బరికాయ కొట్టి చేసిన ప్రసాదాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టి ఇలా అయితే హారతిస్తున్నాము అమ్మవారికి. అలాగే ఇందాక మనం పెట్టుకున్నాం కదా కుబేరకుండ, దానికి అలాగే దీపాలకి అన్నిటికీ హారతిని అయితే చూపిస్తున్నాం. తర్వాత మేము కూడా హారతిని తీసుకున్నాం. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను మా కన్నయ్య అయితే ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్నాం. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది.
ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.